ఆ పొగ ముట్టుకున్నాను కదా, దానికి ఉన్న బంగారం మొత్తం చేతికి కంటిపోయింది. అందరూ మాంగ్స్ వీళ్ళతో పాటు మేము వెళ్తున్నాము. ఇది 4వసారి నాతో రావడం. చిన్నప్పుడు మీ నాన్నతో 2 సార్లు, నాతో ఒకసారి, అమ్మతో ఒకసారి. చెట్టు వెళ్ళడానికి దారిని పైన పైకి చూసుకుంటాం. ఓకే ఓకే ఇప్పుడు చైటోపే వెళ్ళడానికి వచ్చాము. ఇక్కడ రావడానికి 3 ఇది 4వసారి రావడమా? ఇది చిన్నప్పుడు మా నాన్న పుట్టిన దేశం కదా ఇది. మా తాత తీసుకొచ్చాడు మా నాన్నే చైటోపే వెళ్ళడానికి. ఇది 4వసారి నాతో వస్తాడు. చైటోపే వెళ్ళాలంటే ఈ వెహికల్స్లోనే వెళ్ళాలి. ఒకవేళ ముందు కూర్చోాలంటే 9,000 బర్మీస్ డబ్బులు. ఒకవేళ వెనకాల కూర్చుంటే 7,000. జస్ట్ ఇప్పుడే వ్యాన్ ఎక్కి కూర్చున్నాము. అందరూ ఒక మనిషికి 7,000 బర్మీస్ డబ్బులు ఉంటాయి. మొత్తం 35,000 అయింది. మొత్తం 5 స్టార్ట్ అవుతుంది. 10 నిమిషాలు స్టార్ట్ అవుతుంది. మామూలుగా లేదు, అడ్వాన్చర్ సూపర్ మాట. నాకు ఉందంటే నిజంగా చూపించలేకపోయింది మీకు. ఎందుకంటే బయటకు కెమెరా తీస్తే కింద పడిపోతుంది. దొడ్డు చేతి పట్టుకుంటానే కానీ మనం ఉండలేము. అంత దారుణంగా ఉంది. అంత స్పీడ్లో తీసుకొచ్చినట్టే స్పీడ్లో సూపర్ మాట. లైఫ్ ఒకసారి అడ్వెంచర్ చేయాలి. మామూలుగా కాదు, మామూలు కార్లు అయితే రావు కానీ ఇలాంటి వెహికల్ అని రావాలి. వస్తే నిజంగా సూపర్ మాట, ఎక్సలెంట్. కేబుల్ కార్ ఎక్కాల్సిన కేబుల్ కార్ ఎక్కచ్చు, లేకపోతే ఇంకా ఈ పక్క నుంచి మళ్ళీ తీసుకెళ్తారు. కేబుల్ కారు ఎలివేషన్ ఎలా ఉందో. అమ్మా
అడ్వెంచర్ అంటే మామూలు అడ్వెంచర్ కాదు, లైఫ్లో ఒక్కసారి. వచ్చేసినట్టున్నాం పైకి. ఇంకా లైఫ్లో ఎన్నిసార్లు చెప్తా అనుకోవద్దు, ఒకసారి డ్రీమ్ ఫీల్ అవ్వాలి. ఈ అడ్వెంచర్ మామూలు కాదు. మీరు చెప్తే మీకు తెలియదు, కానీ మీరు వస్తే కూర్చుంది వెహికల్లో అసలు అది థ్రిల్ అంటే అబ్బోయ్. ఏరోప్లేన్ ఎక్కేటప్పుడు మాకు చెవులు గోపలు రెండు నొప్పి వచ్చేస్తుంది చూస్తావా, అలా నొప్పి వచ్చేస్తుంది, అంత నొప్పి వచ్చేస్తుంది. వెంటనే క్లైమేట్ చేంజ్ అయిపోయింది, వెంటనే చల్లగా అయిపోయింది. అప్పుడు వేడిగా ఉన్నది అసలు చల్లగా అయిపోయింది. అది ఎంత ఆల్టిట్యూడ్లో చూసి చెప్తాను మీకు, ఎంత ఆల్టిట్యూడ్లో ఉన్నాము ఫీల్ అయిపోతుంది. స్కై ఏషియా కార్ కేబుల్. ఇక్కడి నుంచి ఇంకా ఆపేస్తారు అనుకుంటా, ఇక్కడ ఆపేస్తారు అనుకుంటా, ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా. సూపర్, పైకి వెళ్ళాలా? హలో, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ బాయ్ బాయ్. ఇంకా అలా మోసుకొని తీసుకెళ్తారు. 1,00,000 రూపాయలు ఒక్క మనిషికి, నలుగురు తీసుకెళ్తారు. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? అవునా, బొగాడ కనిపిస్తుంది, పొగడ కనిపిస్తుంది. వాళ్ళు ఉండేటప్పుడు ఒక్కొక్క మనిషికి 4,000 పడుతుంది. వరకు వెళ్ళాలంటే ఇప్పుడు నడుచుకుంటూ చూద్దాం, వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. లాస్ట్కి ఎలాగైతే ఎన్నో అడ్వెంచర్స్, మామూలుగా కాదు, ఎన్ని అడ్వెంచర్స్ అంటే మరి మాటలు చెప్పలేదు. మీరు వచ్చి వెహికల్ ఎక్కి ఈ కొండ ఎక్కుతాను కానీ మీకు తెలియదు అంత అడ్వెంచరు. లాస్ట్కి చుట్టుపై పొగడ చూశాను, హ్యాపీ. ఇది బర్మాకి ఒక గర్వకారణం పొగడ. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ మా నాన్నగారు పుట్టిన దేశంలో మా నాన్నగారు ఇప్పటికి 4th టైం విజిట్ చేస్తున్నారు. ఆయనతో నేను విజిట్ చేయడం చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయనతో పాటు ఒకసారి ఫోటో తీసుకుంటే ఇక్కడ దగ్గరికి వెళ్ళి పొగడ ముట్టుకున్నాం కదా, దానికున్న బంగారం మొత్తం చేతికి అనుకుంది. నుంచి వచ్చి అలసిపోయి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నాను. అందులోనూ రాయి మీద రాయ
ఎన్నిసార్లు వచ్చావు నువ్వు? ఇది 4వసారి. ఫస్ట్ ఎవరు తీసుకొచ్చాడు నేను? చిన్నప్పుడు మా తండ్రి తీసుకొచ్చాడు. ఎన్నిసార్లు? 2 సార్లు తీసుకొచ్చాడు. తర్వాత వచ్చిన తర్వాత ఇండియా వచ్చేసావు. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2012లో ఒకసారి వచ్చాను. నువ్వు ఒక్కడే వచ్చావు? అమ్మతో పాటు వచ్చావా? అమ్మతో కాకుండా మన ఆయనతో వచ్చావు కదా. 2012లో ఒకసారి వచ్చావు. 17లోని అమ్మ నేను ఇక్కడికి వచ్చారా? అంటే ఇప్పుడు 5వసారి అయితే ఇది 4 సార్లే. ఇది 4వసారి నాతో రావడం. అవును, చిన్నప్పుడు మీ నాన్నతో 2 సార్లు, నాతో ఒకసారి, అమ్మతో ఒకసారి. అమ్మతో వచ్చావా? అమ్మతో వచ్చాను. ఇక్కడికి వచ్చి బెల్ ఉంది కదా, ఏ కోరికలు ఉన్నా కోరుకొని ఆ బెల్ కట్టేస్తే ఆటోమేటిక్గా కోరికలు అన్నీ తీరుతాయని చెప్పి అందరూ దండం పెట్టుకుంటారు కదా. అయిపోయింది, ఇంకెందుకు వెళ్ళిపోతున్నాం ఇంకా మొత్తం మేము అందరూ బయట ఇలాగ చెప్పులు తీసేసి చేతి పట్టుకొని రావాలి. ఎవరు చెప్పులు వేసుకోకూడదు, కావాలకి చెప్పులు లేకుండా నడవాలి పై వరకు. ఇలా మన సామాన్లు ఉంటే వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు సామాన్లు మోసుకొస్తారు, అలాగే మనుషులు కూడా మోసుకొస్తారు పైకి. ఇలా చూపించాను కదా మీకు ఎలా మనుషులు మోసుకొస్తారో. బయలుదేరిపోతాం ఇక్కడి నుంచి. మళ్ళీ ఒక 3-4 అవర్స్ ప్రయాణం ఉంది. మళ్ళీ ఎంగుని వెళ్ళాలి. ఎంగుని వెళ్ళి మళ్ళీ హోటల్ చెక్ ఇన్ అవ్వాలి. మళ్ళీ ఒక 2-3-4 డేస్, 4 డేస్, ఇంకా 4 డేస్ హోటల్లో ఉండి అక్కడ ఎంగులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం అందరూ కలుసుకొని 9th ఫిబ్రవరి మాకు ఫ్లైట్. ఈవినింగ్ 4:30కి 4:30కి ఎక్కితే 6:30 దిగిపోతాం ఇండియాలో. నైట్ 10:45కి ట్రైన్ ఎక్కడి నుంచి, హౌరా నుంచి సామర్లకోటకి. బాయ్ బాయ్ పగోడా, బాయ్ బాయ్. చూడండి, ఇలా పెద్దవాళ్ళు ఉంటే ఇలా పైకి తీసుకెళ్తారు. ఒక్కొక్కరికి అలా తీసుకెళ్ళడానికి 1,00,000 రూపాయలు ఇక డబ్బులు. అంటే మన డబ్బులు వచ్చి 4,000 ఇలా తీసుకెళ్తారు. అది చూస్తున్నారా, స్కర్ట్స్ కానీ, చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్లు కానీ, షూ కానీ, సాక్స్లు కానీ ఏం వేసుకోకూడదు. ఓన్లీ చెప్పులు లేకుండా కాళ్ళు లేకుండా రావాలి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అక్కడ చెప్పులు తీసేయాలి. ఇక్కడ చెప్పులు ఇక్కడ తీసేసి వెళ్ళాలి. వాళ్ళు తీస్తారు కదా, అలా చెప్పులు తీసేసి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ వాళ్ళు వేసుకున్నారు చూసావా, ఆ పైనుంచి కిందకి వచ్చేసిన తర్వాత మళ్ళీ షూ వేసుకోవాలి. వేసుకుంటా ఇదే టికెట్. ఎదురికి కలిపి 35,000 తీసుకున్న టికెట్ డబ్బులు. 35,000 అంటే సుమారు మన డబ్బులు వచ్చి 1,500 ఎంత అవుతుంది మొత్తం 5 కలిసి. ఆ పైన చూసుకున్న 9647 అది వచ్చి మా వెహికల్ నెంబరు, మేము ఎక్కాల్సిన నెంబర్ వెహికల్. ఓకేనా. ఇది ఒక్క సైడ్గా పనిచేస్తుంది టికెట్, 2 సైడ్గా పనిచేయదు. ఒక్క సైడ్గా పనిచేస్తుంది టికెట్. మళ్ళీ మనకి ఎందుకు వెళ్ళాలంటే మళ్ళీ కొత్త టికెట్ కొనుక్కొని వెళ్ళాలి. 35,000 70,000 సుమారు ఎంత 3,000 ఎంత అవుతుంది మనకు కిందకి పైకి కలిపి. ఈ పైన కావాలంటే మనకు రెస్టారెంట్స్ ఉంటాయి, హోటల్స్ కూడా ఉంటాయి. అలాగా
వామ్లీ వెల్కమ్ టు చైటో హోటల్. పైకి వచ్చాం, వీళ్ళందరూ వెళ్తున్నారు ఇప్పుడు. ఈ బొట్లు ఉన్నాయి కదా, ఈ బొట్లు ఏమో వాళ్ళు తెచ్చే లగేజ్ ఉంటుంది కదా, లగేజ్ చూపిస్తాను చూడండి. లేడీస్ జెంట్స్ అందరూ పట్టుకెళ్తారు. ఈ లగేజ్ వదిలేస్తారు, ఎంతగా తీసుకెళ్తారు. మొత్తం ఒక్కొక్క మనిషికి మొత్తం 5 కలిపి 35,000 తీసుకుంటారు. ఓకేనా, కింద ఒకసారి తీసుకోవాలి, పైన ఒకసారి తీసుకోవాలి, మొత్తం 70,000. డౌన్ దిగుతున్నప్పుడు మొత్తం టికెట్ డబ్బులు అన్నీ లెక్క వేస్తాడు మొత్తం. మావాడు డ్రైవరు ఇది సంచి ఉంది కదా, అది ఆస్తి మాట. కిల్లీకి సంబంధించిన అన్ని ఇందులో ఉంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ పోసుకొచ్చేస్తాడు కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ అది మొత్తం అది మాత్రం ఉండాలి. తిండి ఉందా లేకపోతే మాత్రం అది ఉండాలి. ఇచ్చినప్పుడే ఎలా ఉందో చూడండి. వచ్చేసా ఫైనల్కి. ఎలాగైతే అదే ఇక్కడ మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ ఇదో మీకు తెచ్చుకోరు, ఇదప్పుడు మీకు తెచ్చుకో. ఇది వేసుకోరా వద్దా? ఇది ఎంత 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 ఓకే. ఇదేంటి కనుక్కోండి, ఇదేంటిది? సమోసా. ఉప్పును ఫుల్ ట్రాఫిక్ జాము, చెక్కింగ్ మాట పైన మొత్తం. సుమారు ఒక 20 నిమిషాలు ఇదే లైన్ అలా వస్తూనే ఉన్నాం. మొత్తం చెక్కింగ్, చాలా